ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీ పర్యటనలో విరామం లేకుండా కీలక భేటీలు నిర్వహించారు. పార్లమెంటు భవనంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో గంటకు పైగా సాగిన సమావేశంలో రాష్ట్ర సమగ్ర అభివృద్ధి, పెండింగ్ ప్రాజెక్టులు, కేంద్ర నిధుల విడుదలపై సుదీర్ఘంగా చర్చించారు. ఈ సందర్భంగా వెంకటేశ్వర స్వామివారి హస్తకళా ప్రతిమను ప్రధానికి జ్ఞాపికగా బహుకరించిన సీఎం విజయనగరం జిల్లా భోగపురంలో అత్యంత వేగంగా సిద్దమైనటువంటి అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ఆగస్టు 1వ తేదీన నిర్వహించనున్న ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరు కావాల్సిందిగా ఆహ్వానించారు. భేటీలో ప్రధానంగా రాష్ట్ర రాజధాని అమరావతి పునర్నిర్మాణం, రాష్ట్ర జీవనాడి పోలవరం ప్రాజెక్టు పనుల పురోగతిపై అధినేతలిద్దరూ సమగ్రంగా సమీక్షించారు. విభజన చట్టం హామీల ప్రకారం అమరావతి నగర మౌలిక సదుపాయాల కల్పనకు అందించాల్సిన ఆర్థిక భరోసాతో పాటు ప్రపంచ బ్యాంకు గ్రాంట్లు, కేంద్ర అదనపు సహాయాన్ని త్వరగా విడుదల చేయాలని సీఎం విజ్ఞప్తి చేశారు. అలాగే పోలవరం కొత్త డయాఫ్రమ్ వాల్ నిర్మాణ పనులు, ఎగువ దిగువ కాఫర్ డ్యాంల పటిష్టత, రీఎంబర్స్మెంట్ నిధుల సహకారంలో చెల్లింపులపై ప్రధానికి సమగ్ర నివేదిక సమర్పించారు.